ప్రాకారములను పడగొట్టే గొప్ప దేవ, మా గొప్ప తండ్రి, మా రక్షణ శృంగమ, మా కొరకై మా ప్రభువా, శత్రువులు మమ్మల్ని జయించకుండా మా పక్షమున నిలబడి యుద్ధం చేయు దేవా, మీ ప్రశస్తమైన ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. తండ్రి, ఎన్నో గుండెలు మీ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందరో నేత్రాలు మీ వైపు లేవనెత్తారు. ఎన్నో నోర్లు ఆరిపోతూ ఉన్నాయి. ప్రభువా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించుమని వేదన పడిపోతూ ఉన్నారు. నా తండ్రి, వారి కన్నీరు మా ప్రభ ఎడతెరిపి లేకుండా మీ పాదాల చెంత మొరపెడుతూ ఉన్నారు. దయచేసి కనికరించండి అయ్యా, దయచేసి కనికరించండి. మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను. మీకు అసాధ్యమైనది లేదు. ఒక భార్య తన భర్త కొరకు, ఒక భర్త తన భార్య కొరకు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఈ రీతిగా ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. వారిని కనికరించండి. వారి పట్ల మీరు కృప చూపెట్టి కార్యము చేయండి. మీరు ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు కదా. మీ అద్భుతమైనటువంటి కార్యాలు మా ప్రభు మీ ప్రజల మధ్యలో జరగనివ్వండి. బిడ్డలు మిమ్మల్ని మహిమపరిచి ఘనపరచు రీతిగా కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 9వ తారీఖు 2024 మంగళవారం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనము నుండి ఉన్న విషయాలు. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపాడు. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమిటంటే, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి తిని. ప్రియులారా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి తిని. నన్ను గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియా కూడా తాను హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా అనుచరులు చేసిన ప్రార్థన, ప్రవక్త యెషయా చేసిన ప్రార్థన కృపగలిగిన దేవుడు అంగీకరించాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిచ్చాది. ఏమంటే, శత్రువైన అష్షూరు రాజు విషయమై నువ్వు చేసిన ప్రార్థన, నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట బాగా గమనించాలి. నా ఎదుట నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎదుట మనము ప్రార్థించేవారుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనము చాలామంది మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. మనుషుల దగ్గర మొరపెడుతూ ఉంటాం. దేవుడా, నాకు ఈ కార్యము చేయమని ఆయన పవిత్రమైన పాదాల చెంత ఉపవాసాలుండి మన హృదయాలు చింపుకొని మొరపెట్టాలి. హిజ్కియా అనుచరులు ప్రవక్త యెషయా ఆ రీతిగా ప్రార్థన చేశారు. అందుకనే దేవుడైన యెహోవా నా సన్నిధిలో నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి తిని అని అన్నాడు. నీవు చేసే ప్రార్థన దేవుని ఎదుటనా, లేకపోతే ఎవరెవరికో చెప్పుకుంటున్నావా? దయచేసి గమనించాలి. చాలామందికి కష్టం వస్తే చాలామంది ఎవరెవరో సేవకులకి చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి వినాలి. నేను చెప్తూ ఉంటాను, సేవకులకి చెప్పొద్దని కాదు. సేవకులకి కాదు మీరు చెప్పాల్సింది, దేవునికి. దేవుని ఎదుట మీరు ప్రార్థన చేయాలి. సేవకుల ఎదుట మీరు ఎంత చెప్పినా ప్రయోజనమే లేదు.
ఎన్నో పర్యాయాలు సేవకులకు చెప్తూ ఉంటారు, మీ కుటుంబంలో నా భర్త ఇట్లాంటోడు, నా భార్య అట్లాంటిది, నా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అనని. అది మంచిది కాదు. ఎందుకంటే ఆయన మనిషి. ఇక్కడ బైబిల్లో చెప్పబడిన మాట, యెషయా ప్రవక్త హిజ్కియాకి వర్తమానం పంపినప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమిటంటే, చూడు అంటాడు, ఏమంటాడో తెలుసా? ప్రియులరా, నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నా ఎదుట నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, నీవే నేరుగా దేవునిని ఎదుర్కొని దేవుని పాదాల చెంత మొరపెట్టి